కొబ్బరితో ఒకసారి ఇలా పచ్చడి అయితే చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చపాతీ, దోశ, ఇడ్లీ, అన్నంలోకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా ఒక 4 టమాటా తీసుకొని అవి పొడుగులో కట్ చేసుకొని టమాటా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటా వేసినాక పచ్చిమిర్చి వేసినాక ఆ టమాటా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక లాస్ట్కి అయితే కొబ్బరి ముక్కలు వేయాలి. కొబ్బరి ముక్కలు వేసుకొని 3 బాగా ఫ్రై అయినాక అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఒక 4-5 వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు అయితే వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయొద్దు. వాటర్ అయితే టేస్ట్ అనేది బాగుండదు. మిక్సీ పట్టుకున్నాక పోపు చేయకపోయినా బాగానే ఉంటుంది, కానీ నేనైతే పోపు చేసిన. మనం అన్నీ ఇందులోనే వేసుకున్నాం కాబట్టి అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మళ్ళీ అయితే పోపు చేయాలి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే పొద్దున టిఫిన్లో ఉప్మాలో వేసుకొని తిన్న. టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. మా పాపకు కూడా చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి ఇంట్లో ఉంటాయి కదా, మనం ఇంట్లోనే ఉంటాయి కదా అని ఎప్పుడైతే ట్రై చేయం. నేనైతే చేసిన, చాలా బాగుంది.